అందరికీ నమస్కారం. బ్లేడ్ బాబ్జీ ఆ సినిమా తర్వాత చాలా అంటే మంచి కాంబినేషన్ వచ్చి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ దేవి గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. నేను చేసిన డైరెక్టర్స్లో మా సతీష్ గారు దాదాపు మేము చేసిన సినిమాలన్నీ కామెడీ సినిమాలన్నీ హిట్. అంటే సతీష్ గారు స్క్రిప్ట్ చేసినవన్నీ. అండ్ ఒక మంచి ఐడియాతో వచ్చారండి. అంటే ఒక లైన్ చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మాకు మేమే పోటీ అయిపోయాం. అంటే బ్లేడ్ బాబ్జీ తర్వాత అంటే డెఫినెట్గా కంపారిజన్ ఉంటుంది ఒక సినిమాకి. ఆ సినిమాలో దాదాపు ప్రతి అత్యంత నవ్వులు ఉంటాయండి, రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. దాని మించి కామెడీ చేయాలి అని ఒక స్క్రిప్ట్ కోసం దాదాపు 3 years నుంచి ఇన్ని పిండేసి చంపేసి అన్నీ చేసాం. సో ఫైనల్గా అంటే ఒక కాన్ఫిడెంట్గా మేమందరూ డెఫినెట్గా షూర్ షాట్ హిట్ కొడతాం అని కాన్ఫిడెన్స్తో ఒక స్క్రిప్ట్ దొరికిందండి. సో థ్యాంక్స్ టు సతీష్ గారు అండ్ దేవి గారు. అండ్ కెవ్వు కేక ఇది రిలీజ్ అంటే ఆడియో ఫంక్షన్, గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ రిలీజ్ అవుతుందండి. బాగుంది కదా, టైటిల్ రిజిస్టర్ చేద్దామని సరదాగా నెక్స్ట్ డే చేయించాం. హరిశంకర్ గారికి కూడా తెలియదు, నెక్స్ట్ డే చెప్పారంట ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేశారంటే, అంత ఫాస్ట్గా ఉన్నారని. అండ్ ఎందుకంటే ఎంత కేకలు ఉంటాయండి, కొన్ని కేకలు అంటే కామెడీ కేకలు. అండ్ చందు గారు పులిమనాల తర్వాత జాన్వీ ప్రొడక్షన్స్ సెకండ్ సినిమా. అండ్ డెఫినెట్గా మళ్ళీ మా బ్లేడ్ బాబ్జీ కాంబినేషన్ అంటే ఎలా ఉందంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏదో పాత ఫ్రెండ్స్ని కలిసినట్టు ఉందండి. మొత్తం అందరూ మా కో డైరెక్టర్స్ గారిని కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ని అందరినీ చూస్తుంటే సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. కొట్టడానికి వచ్చినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారు, ఆయనకి హాస్యరసం అంటే చాలా ఇష్టం అని. హాస్యం ఇంపార్టెన్స్ జీవితంలో ఎంత అనేది ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే మనిషికి నవ్వులు కరువైపోతున్నాయి స్ట్రెస్లో. అందుకని లాఫింగ్ క్లబ్లు ఇలాంటివన్నీ పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ నరేష్ గారి సినిమాలు అంటేనే ఒక లాఫింగ్ క్లబ్ లాంటిదే. పైగా మా కాంబినేషన్లో బ్లేడ్ బాబ్జీ సినిమా వచ్చింది. అది ఎంత విజయవంతమైందో అందరికి తెలిసిందే. ఇప్పటికి కూడా మిత్రులు చాలామంది కలిసినప్పుడు అంతా మళ్ళీ చూసాం సినిమా టీవీలో వచ్చినప్పుడు అని చెప్పి మేము 7 సార్లు చూసాం, 8 సార్లు చూసాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం, నవ్వుకున్నాం అని చెప్తూ ఉంటారు. దాంతో ఈ కాంబినేషన్ సినిమా అనేటప్పటికి ఇంకా ఎక్కువ బాధ్యత అనేది బాగా పెరిగిందండి. చిన్న భయం కూడా స్టార్ట్ అయ్యి దానికంటే ఎక్కువ నవ్వించాలి అనే ఏకైక లక్ష్యంతో నేను సతీష్ గారు కూర్చొని స్క్రిప్ట్ చేయడం జరిగింది. అంటే స్క్రిప్ట్ చేసేప్పుడంతా చిన్న భయంతో చేసాం, దాన్ని మనం అధిగమించాలి అనే లక్ష్యంతో. అయితే ఈ సినిమాకి వచ్చేటప్పటికి చిన్న కామెడీ, చిన్న కొత్త ధోరణిలో చేసామండి. అంటే టోటల్ డైలాగ్ కామెడీ లాగా అనేది కాకుండా కొత్తగా ఉండేలాగా ఇన్సిడెంటల్ కామెడీ అంతా ఎక్కువ ప్లాన్ చేసాం ఈ సినిమాలో. ఈ సినిమా టైటిల్కి తగ్గట్టే డెఫినెట్గా స్టార్టింగ్ టు ఎండ్ సినిమా మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు నవ్వించడానికి మేము ప్రయత్నం చేస్తాము. తర్వాత ఈ టైటిల్ నరేష్ గారు రిజిస్టర్ చేస్తున్నారు. నేను అడిగాను, ఈ సినిమా కరెక్ట్గా మన స్క్రిప్ట్కి ఈ టైటిల్ చాలా యాప్ట్ అవుతుంది అనగానే ఆయన ఓకే అండి అని చెప్పి అనడంతో ఈ టైటిల్ పెట్టాం. మేము ఇప్పుడు పిలిచిన అతిథులు కానివ్వండి అందరికీ ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసి ఇలా సినిమా ఓపెనింగ్ ఉంది అని చెప్పగానే టైటిల్ అదిరింది అని చెప్పి అని అన్నారు. ఇప్పుడు టైటిల్ అంతా బాగా రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం భయం స్టార్ట్ అయింది. అంటే దానికి రీచ్ అయ్యేలాగా సినిమా చేయాల్సిన అవసరం ఉంది. బట్ స్క్రిప్ట్ చాలా నమ్మకంగా ఉంది కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా బ్లేడ్ బాబ్జీలో 10 సార్లు నవ్వితే దానికి డబల్ 20 సార్లు ఈ సినిమాలో నవ్వుతారండి. అలా చేశాము. తర్వాత జాహ్నవి ప్రొడక్షన్స్ సెకండ్ పిక్చర్ ఇది. ముగ్గురు కాంబినేషను బ్లేడ్ బాబ్జీ అండి. మళ్ళీ ముగ్గురు కాంబినేషను కెవ్వు కేక. వీళ్ళు బాగానే చెప్తున్నారు, అటు కూర్చుని బాగా వచ్చిందని. వీళ్ళిద్దరికంటే ఎక్కువ టెన్షన్ నాకు. ఎందుకంటే నరేష్ గారు చేసిన ఆల్మోస్ట్ కామెడీ సూపర్ హిట్లన్నిటికీ నేనే రైటర్గా పనిచేశాను. స్క్రిప్ట్లో నవ్వించడమే చాలా కష్టం అని అందరూ చెప్పే మాట ఇది, నవ్వించడం చాలా కష్టం అని. ఈయన ఒక్కొక్క సినిమా హిట్ కొట్టుకుంటూ ఆ కష్టాన్ని మాకు పెంచేస్తూ ఇంకా నవ్వించాలి అంటే ఏం నవ్వించాలి అర్థం కావట్లేదు. అందుకనే స్క్రిప్ట్లకి సంవత్సరాలు పట్టేస్తున్నాయి.
ఇంకా గబ్బర్ సింగ్, నేను వర్క్ చేసిన గబ్బర్ సింగ్లో కెవ్వు కేక పాట ఎంత హిట్ అందరికీ తెలుసు. సో అది టైటిల్గా పెట్టుకుని ఈ సినిమా నరేష్ గారి కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అంటే స్క్రిప్ట్ అండి, దేనికైనా స్క్రిప్ట్. ఓపెనింగ్ డైలాగ్ మీరు అందరూ వినే ఉంటారు, మేక తోక నొప్పాలి కానీ తోక మేక నొప్పదు, పేకలోంచి కేక రావాలి కానీ కేకలోంచి పేక రాదు. ఇది అంత కన్ఫ్యూజ్గా ఉందో సినిమాలో క్యారెక్టర్ల మధ్య ఉండే కన్ఫ్యూజన్ అంత ఉంటుందండి. ఆడియన్స్కి కన్ఫ్యూజ్ మాత్రం కాదు, ఆడియన్స్ ఏం చూస్తున్నారని అర్థం కానీ కన్ఫ్యూజన్ కానీ క్యారెక్టర్స్ మధ్య కన్ఫ్యూజన్. డైరెక్టర్ గారు చెప్పినట్టు డైలాగ్ కామెడీ కంటే కూడా ఎక్కువ విజువల్ కామెడీకి వెళ్దాం, సిచ్యువేషనల్ కామెడీ. సో డెఫినెట్గా మంచి సినిమా అవుతుందండి. అలాగే మా చందు గారు, మా ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా స్మైల్ స్టోన్ అవుద్ది. సో నరేష్ గారికి, దేవి గారికి చిన్న స్క్రిప్ట్తో డెఫినెట్గా బ్లేడ్ బాబ్జీని మించేలాగా మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి 100% ఈ కెవ్వు కేకతో వస్తున్నాం. ఆశీర్వదించమని కోరుకు. థ్యాంక్ యూ. మూవీ చేయాలని ఎప్పటి నుంచో కోరిక, అది వాళ్ళ నెరవేరుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం. బ్లేడ్ బాబ్జీ తర్వాత మళ్ళీ దేవి గారితో సెకండ్ ప్రాజెక్ట్ ఇది. అలాగే మా చందు గారితో ఫస్ట్ బ్యానర్ జాన్వీ ప్రొడక్షన్స్ కులుమనాలీలు చేశాను. ఈ సెకండ్ మూవీ చేస్తున్నాను. మంచి క్యారెక్టర్ మూవీలో. ఆల్మోస్ట్ ఇది ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్, ఫ్యామిలీ ప్రొడక్షన్లో చేసినట్టు చాలా ఫీల్ అవుతున్నాను. ఐ విష్ ఆల్ ది మై స్టార్స్ అండ్ మై అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్ కావాలి.